హాయ్ ఫ్రెండ్స్, దండాలు. ఒసూరు సేవా సంఘము షణ్ముగం సారు వాళ్ళ బామర్ది పెండ్లి శ్రీ దాసప్ప కళ్యాణ మండపం ఆవులపల్లి రోడ్డులో ఉండే కళ్యాణ మండపంలో పెండ్లికి పోయింటిమి. అక్కడ మన డేవిడ్ సారు, తర్వాత మన ఇన్స్పెక్టర్ సారు అంతా వచ్చిండ్రి. అక్కడ వాళ్ళంతా చూసి మాకు ఆశ్చర్యం వేసి తను చేస్తూ ఉండే సేవా కార్యక్రమాలని గురించి తెలపాలని 2024 శివరాత్రి నాడు షణ్ముగం సారు సిగ్నల్స్ గారికి ఒక వీడియో చేయాలని మమ్మల్ని ఎదుకులాడుతూ ఉండ్రి. అప్పుడు మేము వండుకొని సరే సార్ వచ్చి చేయిస్తామని చెప్తే మొట్టమొదటిసారిగా మన సేవా సంఘం వాళ్ళు నాకు సిగ్నల్స్ గేర్లో మొగిలి జలకంఠేశ్వర స్వామి పల్మనేరు దగ్గర ఉండే దేవరకొండ ఆ దేవస్థానం వీడియో చేయాల రాండా సార్ అంటే పోత్ని. అప్పుడే మన షణ్ముగం గారు పరిచయము. ఆయన మొగిలి జలకంఠేశ్వర గురించి ఒక వీడియో చేయాలి సార్, మేము ప్రతి శివరాత్రికి అన్నదానము కళ్యాణ గ్రూపులు ఒక 5 టన్నులు దానం చేస్తాము, దాని గురించి మీరు ఒక వీడియో చేసి పెట్టాలంటే సరే సార్ పోయి వీడియో చేసే ముందుగా మన పెద్దనల్లూరులో ఉన్న పెద్దెల్స్గేర్లో ఉండే జయరామ్ సారు, తెలుగు జయరామ్ సార్ని కూడా తోడుకొని పోత్ని. సార్ మీరు ఇంతంతా చేస్తారు, మీరే ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే బాగుండు కదా సార్, మీరే హెల్పింగ్ చేస్తూ ఉంటారు కదా, దానికి బాగుంటుంది అని. లేదు సార్ నాకు అవంతా ఏం వచ్చేదంటే, లేదు సార్ వస్తుంది ఉండండి, మీరు ఉండే మీ వీడియోలే మీ మొబైల్లో ఉండేవి మీరు అప్లోడ్ చేసుకోపోండి డైలీ అని చెప్పి చూపిస్తే వైనా లేదు సార్ అందరు ఇన్స్టాగ్రామర్లను ఒక తాకు పిలిచి మా వీడియోలు వేయాలా, మా దేవస్థానంలో జరిగేదంతా అందరికీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో వేయాలా అని. ఇక్కడ కనబడుతూ ఉండేది ఫస్ట్లో ఒసూరు కన్నడిగా ప్రసన్న గారు, ఆ పక్క ఎస్ఆర్బి ఫ్లవరు నరసింహ గారు, ఇక్కడ ఎదురులో ఉండేది మన వెంకటేష్ గారు ఆవులపల్లి వాళ్ళది. ఇప్పుడు కొత్త ఐడి ఒసూరు చిరు పవన్ తేజ్ అనే కొత్త ఐడి ఓపెన్ చేసినారు ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. ఒసూరు కన్నడిగా ఎస్ఆర్బి ఫ్లవర్ నరసింహ, తర్వాత మీ ఒసూరోడు, హే బాయ్స్ బజాజ్ బాయ్స్ మంజన్న, ఒసూరు కప్పుళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పెండ్లికి వచ్చి భోంచేస్తూ ఉండము. ఇక్కడ వచ్చిండే పెద్దలకి, ఆత్మీయులకి, స్నేహితులకి, మిత్రులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పొద్దు కార్యక్రమానికి పెండ్లికి వచ్చిండే పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అట్లా ఒసూరు సేవా సంఘంది సిగ్నల్స్ గేర్లో పోయి ఒసూరు సేవా సంఘం అని పేరు పెట్టి వాళ్ళకి వీడియో ఎట్లా వేయాలా ఏమని నేర్పించేసి ఒక వీడియో వేసి అప్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా చేయించేసి వచ్చేస్తుంది. వాళ్ళ అదృష్టం ఇప్పుడు శివరాత్రి ఫిబ్రవరి నెలలో పోతే ఆగస్ట్ సెప్టెంబర్ నెలకంతా 30,000 ఫాలోవర్స్ దాటున్నారు. అంటే ఆయన సేవా కృషి. గురువులు, పెద్దలు, ఆత్మీయులు, మా గౌరవనీయులైన తల్లి చట్టమండల సభ్యులు టి రామచంద్రన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. వాళ్ళు చూసి కూడా మాకు చాలా సంతోషమాయ. అదేవిధంగా పెండ్లికి వచ్చిండే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్ఎన్ఎస్ లెజెండ్ నారాయణ సమన్ వచ్చిండ్రి, వాళ్ళకు కూడా జోగపల్లి చక్కాపురం నుంచి వచ్చిన ఈ పెండ్లికి వచ్చిన దానికి ధన్యవాదాలు. మా బుక్సాగరము లక్ష్మీపతి అన్న, నాగరాజన్న, బుజ్జి, ప్రతి ఒక్కరూ పెండ్లి వచ్చి కలుసుకోండి, చాలా సంతోషము. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఒసూరు సేవా సంఘం మూలంగా ఈ పొద్దు మేమందరూ ఒకటయ్యి మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవస్థానం పోవాలని ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ప్రారంభం చేసినాము. అక్కడ పోయి ఆ దేవాలయం గురించి, వీళ్ళు చేసే సేవల గురించి అక్కడ 10 మందికి తెలియజేయాల. ఆ దేవాలయంలో ప్రతినిత్యం జరిగే పూజలు, కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగాల. మా ఒసూరు ప్రాంతం ఇంకా ఉండే కళాకారులు పండ్ర భజన, కోలాటము, భజన, హరికథ, భక్తాదులు కూడా అక్కడ పోయే హరికథలు, కోలాట పండుగలు, పండ్ర భజనలు చేయాలని, అయ్యే అవకాశం కల్పించాలని ఈ పెండ్లిలో మేమంతా కూకొని మాట్లాడుకుంటాము. అదేవిధంగా మన ఆవులపల్లి వెంకటేష్ గారికి కొత్త ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఓపెన్ చేసినాము. ఒసూరు చిరు పవన్ తేజ్ ఆయన కొడుక్కి
ఆయన అభిమానాన్ని చాటుకునే విధంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ పేరు మీదుగా చిరు పవన్ తేజ్ అని కొడుక్కి పేరు పెట్టినారు. ఆ పేరే బాగుంటుందని మేము ఒసూరు చిరు పవన్ తేజ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఆయనకి పెట్టినాము. ఈ సందర్భంగా మేమంతా కలుసుకొని మన ఆవులపల్లి మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాము. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళల్లో చేస్తూ ఉండే ఏమో కార్యక్రమాలు ప్రతిదీ మీ మొబైల్లో మీరు చేసే వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లో వేస్తే అది 10 మందికి తెలుస్తుంది. మంచిదాన్ని మంచిగా ప్రచారం చేసే దాంట్లో తప్పులేదు. మంచిది మంచిగానే ఉంటుంది. ఎప్పటికీ మంచిదాన్ని మనం వేయాలి. ఎలాంటే మన ఊర్లో జరిగే కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ఇవన్నీ మనము ప్రపంచం నిలబెట్టే మంచి అవకాశము మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చిండాయి. దాన్ని మంచిగా చేయండి. మనది ఏముంది, పోయి దేవాలయాలు, మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన పండుగలు, మన ఊర్లు, మన పల్లె ఆనందాలు ఇవంతా మనం పంచుకోవాలా. ఎలాంటే ప్రతి గ్రామానికి ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ మంచి ఇతిహాసం ఉంటుంది. అవన్నీ బయట పెట్టే మార్గమే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో. దీనివల్ల ప్రతి ఒక్కరికి మన ప్రాంతము, మన భూమి, మన గడ్డ, మన పెద్దమ్మ, మన పిన్నయ్య, మన అమ్మ, తాత, అవ్వ, అక్క, అన్న, మన సంబంధము అన్నీ దీంట్లో చూసుకొని సంతోషం పడతారు. యాడో ఉంటే కూడా మా ఊరిని మేము కంటిలా చూస్తూ ఉన్నామని సంతోషం పడతారు. వాళ్ళ బిడ్డలకి పబ్లిక్ చూపిస్తూ ఉంటారు మా ఊరి ఇదేని. ధన్యవాదాలు. జై